బైబిల్లో ఉంచాము. రక్షించబడ్డామనే భావనలో ఉన్నాం, కానీ రక్షించబడ్డం అంటే ఏమిటో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 1:18 అందరూ తీసుకోనండి అమ్మా, అందరూ తీసుకోనండి. రోమపత్రిక 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుంచి బయలుపరచబడుచున్నది. లోకములో దేవుని కోపము, దేవుని ఉగ్రత ఉంది. లోకంలో ఏముందండి? పాపము, మరణము, ఇవి తర్వాత సంగతి. మొట్టమొదటిగా ఆలోచించవలసినటువంటి సంగతి లోకంలో దేవుని ఉగ్రత ఉంది. లోకంలో దేవుని కోపాన్ని దేవుడు, పరమందున్నటువంటి దేవుడు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. ఎవరి మీద దేవుని ఉగ్రత ఉంది, ఎవరి మీద దేవుని కోపం ఉందని ఆలోచన చేస్తే దుర్నీతి పరుల మీద దేవుని ఉగ్రత ఉంది, దేవుని కోపం ఉంది. భక్తిహీనుల మీద దేవుని కోపం ఉంది, దేవుని ఉగ్రత ఉంది. అక్కడ దుర్నీతి, భక్తిహీనుడు అనే పదాన్ని వాడడం మనం చూస్తూ ఉన్నాం. కనుక లోకంలో దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము ప్రత్యక్షపరచబడుతూ ఉన్నది. ఎవరెవరి మీద ప్రత్యక్షపరచబడుతుందంటే దుర్నీతి పరుల మీద. ఎవరి మీద ప్రత్యక్షపరచబడుతుందంటే భక్తిహీనుల మీద. కనుక భక్తిహీనులు రక్షించబడిన వాళ్ళు కారు, దుర్నీతి పరులు రక్షించబడిన వారు కారు. ఒకవేళ నువ్వు దుర్నీతిలోకి నీ యొక్క జీవితాన్ని కొనసాగించే వ్యక్తి అయితే నువ్వు రక్షించబడినటువంటి వ్యక్తివి కావు. ఒకవేళ భక్తిహీనతలో నీ జీవితాన్ని జీవించగలిగినటువంటి వ్యక్తి అయితే నువ్వు రక్షించగలిగినటువంటి వ్యక్తివి కావు. నేను రక్షించబడ్డాను అనే భావనలో ఉన్నారు. బ్రదర్ బాప్తిజం పొందారా? బాప్తిజం పొందాను. ఎందులో ఉన్నారు? రక్షణలో ఉన్నాను. కానీ నువ్వు చేస్తున్నటువంటి పనులేమిటి? దుర్నీతి, అవినీతి. బ్రదర్ మీరు రక్షించబడ్డారా? రక్షించబడ్డాను. నేటి ఎన్ని సంవత్సరాలు అయింది? 25-30 సంవత్సరాలు అయింది. అయితే దుర్నీతిలో ఉన్నావు, నువ్వు రక్షించబడే వ్యక్తివి కావు. అక్కలారా, అమ్మలారా రక్షించబడ్డారా? రక్షించబడ్డాం. ఎంతమంది చేతులు ఎత్తారు? అందరూ చేతులు ఎత్తారు. అయితే భక్తిహీనతలో కొనసాగుతున్నావు. నువ్వు భక్తిహీనతలో కొనసాగితే, దుర్నీతిలో కొనసాగితే దేవుని ఉగ్రత, దేవుని కోపము లోకములో ప్రత్యక్షపరచబడింది. కనుక నువ్వు రక్షించబడే వ్యక్తులు కావు అని సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరి ఎవరు రక్షించబడిన వ్యక్తులు? దుర్నీతి పరులు వారు. ఎవరు రక్షించబడినటువంటి వ్యక్తులు? భక్తిహీనులు వారు. నువ్వు భక్తిహీనంగా జీవిస్తే, దుర్నీతిగా జీవిస్తే రక్షించబడ్డాను అనే భావనలో ఉన్నావు, కానీ రక్షించబడినటువంటి వ్యక్తులు నువ్వు కావు. ఒకవేళ నా దుర్నీతితో నీ జీవితాన్ని కొనసాగిస్తే, ఒకవేళ భక్తిహీనతతో నీ జీవితాన్ని కొనసాగిస్తే దేవుని ఉగ్రత, దేవుని కోపము పరలోకము నుంచి లోకంలోనికి ప్రత్యక్షపరచబడుచున్నది. కనుక నువ్వు రక్షించబడాలి. నువ్వు రక్షించబడాలంటే దుర్నీతిలో ఉండకూడదు. నువ్వు రక్షించబడాలంటే భక్తిహీనతలో కొనసాగకూడదు. మరి నువ్వు రక్షించబడాలంటే ఏం చెయ్యాలి? ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? బాప్తిజం పొందేశాను, మారు మనసు పొందేశాను, దేవుని నమ్ముకున్నాను, పేరు మార్చుకున్నాను, ఊరు మార్చుకున్నానని కాదు. కానీ ఒకవేళ భక్తిహీనతలో కొనసాగితే, దుర్నీతిలో కొనసాగితే నీ జీవితాన్ని ఆ దుర్నీతిలో, ఆ భక్తిహీనతలో కొనసాగించబడినటువంటి వ్యక్తి అయితే నీవు రక్షించబడినటువంటి వ్యక్తివి కావు అని నువ్వు తేటగా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. మరి ఎవరు రక్షించబడతారు? ఎవరు రక్షించబడినటువంటి వ్యక్తులని గ్రంథం మాట్లాడుతుంది. రోమపత్రిక 5వ అధ్యాయము రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవగలరా? కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడుదుము. రక్షించబడిన వారంటే అర్థం అక్కడ ఉంది.
రక్షించబడిన వాళ్ళు అంటే అర్థం ఏంటో తెలుసా? ఉగ్రత నుంచి కాపాడిన వారు, ఉగ్రత నుంచి తప్పించుకున్న వాళ్ళు మాత్రమే రక్షించబడిన వారు. హలో, రక్షించబడిన వారు అంటే ఏంటి? ఉగ్రత నుంచి తప్పించుకున్న వాళ్ళు మాత్రమే రక్షించబడిన వాళ్ళు. నువ్వు రక్షించబడ్డాననే భావనలో ఉన్నావు. ఎప్పుడు బాప్తిసం పొందావు? ఎప్పుడో బాప్తిసం పొందాను. ప్రసాద్ గారు ఎప్పుడో గొట్టి మీద బాప్తిసం ఇచ్చేశారు. అవును, నువ్వు బాప్తిసం పొందావు, రక్షణ పొందావు. ఆ రక్షణ అంటే ఏమిటో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. అసలు రక్షణ అంటే ఏమిటో తెలుసా? ఆ రక్షణలో ఎలా కొనసాగాలనే విషయం ఏంటో తెలుసా? ఈ రోజు గ్రంథం నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. కనుక భక్తిహీనులు రక్షించబడిన వాళ్ళు కారు, దుర్నీతి పరులు రక్షించబడిన వాళ్ళు కారు. మరి ఎవరు రక్షించబడిన వాళ్ళు అంటే ఉగ్రత నుంచి తప్పించుకొని కాపాడిన వాళ్ళు మాత్రమే రక్షించబడిన వాళ్ళు. కనుక మీరు అందరూ ఉగ్రత నుంచి తప్పించబడితే మీరు రక్షించబడిన వాళ్ళు. దేంట్లో నుంచి తప్పించబడాలి? ఉగ్రత నుంచి తప్పించబడాలి. ఉగ్రత అంటే కోపము. తల్లిదండ్రులు పిల్లల మీద కోపం చూపిస్తారు. కారణం ఏంటో తెలుసా? పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం వలన. పరమందున్నటువంటి దేవుడు, ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు మానవుల మీద కోపం చూపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఉగ్రత నుంచి నిన్ను తప్పించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తము జీవితవంతులుగా తీర్చబడి ఉగ్రత నుంచి నిన్ను తప్పించడానికి దేవుడు నిన్ను రక్షిస్తూ ఉన్నాడనే సంగతి నీకు అర్థమవ్వాలి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎక్కడి నుంచి భక్తిహీనతలో కొనసాగడానికి ఇష్టపడకూడదు. ఎక్కడి నుంచి దుర్నీతి పరులుగా కొనసాగించడానికి ఇష్టపడకూడదు. అది జీవితం కాదు. అటువంటి జీవితాన్ని జీవిస్తే నువ్వు రక్షించబడే వ్యక్తులు కాబడి నీకు మొట్టమొదటిగా అర్థమవ్వాలి. నువ్వు ఎప్పుడు రక్షించబడతావో తెలుసా? దేవుని ఉగ్రత నుంచి రక్షించబడితేనే నువ్వు రక్షించబడినవాడు. నువ్వు ఉగ్రత నుంచి రక్షించబడాలంటే ఒకే ఒక హృదయం ఉంది. ఏమిటో తెలుసా? అమూల్యమైనటువంటి, నిష్కలంకమైనటువంటి, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల క్రీస్తు వంటి రక్తము చేత మీరు విమోచించబడితేనే అనేకమైనటువంటి ప్రజలు దేవుడు ఉగ్రత నుంచి రక్షించబడిన వాళ్ళు. వాళ్ళకి రక్షణ అంటే అతను ఉగ్రత నుంచి తప్పించేవాడు, ఉగ్రత నుంచి తప్పించుకున్నవాడు, ఉగ్రత నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. రక్షణ అంటే అర్థము దేవుడి కోపం నుంచి తప్పించుకున్న వాళ్ళు. మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి, మనం బయటపడడానికి ప్రయత్నం చేయాలి. ఆ ఉగ్రత కింద, ఆ కోపం కింద ఉండి నలిగిపోవడానికి ఏ వ్యక్తి ఉండకూడదు, అలా ప్రయత్నం చేయకూడదు కూడా. ఎందుకంటే లోకంలో దేవుడి ఉగ్రత, లోకంలో దేవుడి యొక్క కోపము ప్రత్యక్షపరచబడుచున్నది అనే సంగతి నువ్వు తెలుసుకొని దేవుడి ఉగ్రత మీద ఉండకూడదు, నేను తప్పించుకోవాలి. కొడుకుల క్రీస్తు ప్రభు యొక్క రక్తములో నేను పాపములు పడుకొని ఉగ్రత నుంచి నేను తప్పించి నేను రక్షించబడతాను అనే సంగతి నీకు అర్థం అవ్వాలి. కనుక రక్షించబడడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఉగ్రత నుంచి తప్పించుకుంటా. అనుకున్న వాళ్ళు స్టాండర్డ్ ఉగ్రత రక్షించబడటం అంటే ఏమిటి? మీరు అరుణ గారు, వాళ్ళ మదర్ గారు, ఏంటి రక్షించబడటం అంటే అర్థం? రక్షించబడడం అంటే దేవుని ఉగ్రత నుంచి తప్పించుకున్న వాళ్ళు. అయ్యా నారాయణరావు గారు, రక్షించబడటం అంటే ఏంటి? కోపం చూపిస్తే, దేవుడు ఉగ్రత చూపిస్తే మామూలుగా ఉండదు. నోవా కాలంలో జలప్రలయాన్ని రప్పించాడు కదా, అందరినీ జలప్రలయం ద్వారా నాశనం చేసేసాడు కదా, అది దేవుని ఉగ్రత. సొదొమ గొమొర్రా ప్రాంతముల మీద అగ్ని గంధకమును కురిపించాడు కదా, అది దేవుని ఉగ్రత. ఇశ్రాయేలును అరణ్యంలో సంహరించేశాడు కదా, అది దేవుని ఉగ్రత. మొదటి శతాబ్దము క్రైస్తవులను హింసించేశాడు కదా, అది దేవుని ఉగ్రత. కనుక నీవు నేను ఈ రోజు దేవుని ఉగ్రత నుంచి తప్పించబడితే మనం అందరం ఎందరో ఉండేట్టుగా, రక్షణలో ఉండేట్టుగా. అలా కాకుండా అప్పుడప్పుడు అవుతుందండి, అవుట్పుట్ చెప్తున్నాడు, మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇవి విలువైనటువంటి సంగతులు. కొన్ని రక్షించబడడం అంటే ఉగ్రత నుంచి తప్పించబడిన పడడము. ఇప్పుడు చేతులు ఎత్తండి, ఎంతమంది రక్షించబడ్డారు అంటే? మీరు అందరి నుంచి తప్పించబడ్డారు. దేవుని ఉగ్రత నుంచి, దేవుడు ఉగ్రత నుంచి తప్పించబడడం అంటే భక్తిహీనతో మరలా కొనసాగకూడదు. రక్షించబడడం అంటే భక్తిహీనతో మరలా కొనసాగకూడదు. రక్షించబడడం అంటే దుర్నీతిలో కొనసాగకూడదు. ఒక్కసారి తీర్మానం తీసుకున్నావు. ఏమిటా తీర్మానం అంటే? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నా కోసం రక్తము కార్చాడు,
ఆయన నా కోసం చనిపోయాడు. ఆయన నా కోసము నేను చేయవలసినటువంటి, నేను నా కోసం చచ్చిపోవలసినటువంటి వ్యక్తిగా ఉండవలసినటువంటి నేను నా కోసం చచ్చిపోయాడు కనుక ఇక్కడి నుంచి నేను నా కోసం బ్రతకను, దేవుడి కోసం బ్రతుకుతాను, ఉగ్రతలో నుంచి తప్పించబడతాను, క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో పాపాలు కడుక్కుంటాను, నీతిమంతులుగా తీర్చబడతాను, అనేకులను ఉగ్రత నుంచి తప్పిస్తాను అనుకున్న వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. అక్కలారా అమ్మలారా ఆలోచన చేయండి. ఒకవేళ మీరు భక్తిహీనతలో ఉన్నారేమో, అమ్మలారా అక్కలారా అయ్యలారా ఆలోచన చేయండి. ఒకవేళ మీరు దుర్నీతిలో ఉన్నారేమో. దుర్నీతిలో ఉన్న వాళ్ళు, భక్తిహీనతలో ఉన్న వాళ్ళు రక్షించబడిన వాళ్ళు కారు. మరి ఎవరు రక్షించబడిన వాళ్ళో తెలుసా? ఉగ్రత నుంచి కాపాడి ఉగ్రత నుంచి తప్పించుకున్న వాళ్ళు మాత్రమే రక్షించబడిన వాళ్ళు. పాయింట్ రాసుకోండి. ఉగ్రత నుంచి తప్పించుకున్న వాళ్ళు రక్షించబడిన వాళ్ళని. పాయింట్ నెంబర్ 1, ఉగ్రత నుంచి తప్పించుకున్న వాళ్ళు రక్షించబడిన వాళ్ళు. ఎవరు రక్షించబడిన వాళ్ళు కారనే మాట కూడా రాసుకోండి. భక్తిహీనుడు, దుర్నీతిపరులు రక్షించబడిన వాళ్ళు కారు. నువ్వు చెప్పుకుంటావు నేను రక్షించబడ్డానని, అది నీ మనస్సాక్షికి తెలియాలి. నువ్వు రక్షించబడ్డావా? దేవుడి ఉగ్రత నుంచి రక్షించబడ్డావా? ఇక్కడి నుంచి దుర్నీతిలో కొనసాగకుండా, భక్తిహీనతలో కొనసాగకుండా, క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో పాపములు కడుక్కొని నీతిమంతులుగా తీర్చబడ్డావా? నీ మనస్సాక్షికి తెలియాలి. కొంతమంది మనస్సాక్షిని చంపేస్తారు. ఏం చేస్తారమ్మా అక్క? మనస్సాక్షిని చంపేసిన బ్రతుకు ఒక బ్రతుకు కాదు. మనస్సాక్షి మనకు నిందలు, నేరాలు, తప్పులు ఏమిటో మనస్సాక్షి మనకు చెప్పేస్తుంది. రాత్రి పడుకునేటప్పుడైనా నువ్వు తప్పు చేసావు అని. కనుక నీ మనస్సాక్షి నీకు పని చేస్తే ఇక్కడి నుంచి భక్తిహీనతలో కొనసాగడానికి ఇష్టపడదు. నీ మనస్సాక్షి పని చేస్తే ఇక్కడి నుంచి దుర్నీతిలో కొనసాగడానికి ఇష్టపడకు. నీ మనస్సాక్షి పని చేస్తే ఉగ్రత నుంచి తప్పించుకొని రక్షించబడడానికి పని చేయి. దేవుని రాకడ సిద్ధముగా ఉన్నది. ఇంకా ఎంతకాలము మనస్సాక్షికి కల్మషము కలిగి జీవిస్తాం? కల్మషము లేకుండా బ్రతికి విరోచితముగా దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. రెండవది, రక్షించబడటం అంటే ఏమిటో చెప్తూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. రెండవ అంశం చెప్తున్నాను. రక్షించబడటం అంటే చచ్చిన వాళ్ళు బ్రతకడము. చచ్చిపోయిన బ్రతుకుతారా? మీరు అనుకున్నవారు, మీరు వెనక చచ్చిన వాళ్ళు బతుకుతారక్క? చచ్చిన వాళ్ళు బతుకుతారా? బ్రతకరు. వాస్తవం. ఇక్కడ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారంటే దేవుని దృష్టిలో ఆత్మీయంగా చచ్చిన వాళ్ళని దేవుడు ఏం చేశాడో తెలుసా? క్రీస్తుతో బ్రతికించాలనుకున్నాడు. కనుక చచ్చినటువంటి వ్యక్తివి నువ్వు ఎప్పుడైతే బ్రతికించబడతావో అప్పుడు మాత్రమే నువ్వు రక్షించబడినటువంటి వ్యక్తివి. జ్ఞానము, వివేకము అర్థం చేసుకోవడానికి ఒక స్థాయి ఉండాలి. ఏమమ్మా? ఒక స్థాయి ఉండాలి. రక్షించబడ్డం అంటే ఉగ్రత నుంచి తప్పించబడ్డము. రక్షించబడ్డం అంటే చచ్చిన వాళ్ళు ఏమవ్వాలి? చచ్చిన వాళ్ళు బ్రతకాలి. చచ్చిన వాళ్ళు బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారో తెలుసా? ఆత్మీయంగా బ్రతుకుతారు. ఆత్మీయంగా బ్రతికించడానికి దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. ఏమిటి ఏర్పాటు తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తును నియమించాడు. కనుక యేసు క్రీస్తు ఈ భూమి మీద వచ్చి నీ కోసం నా కోసం చచ్చిపోతే మనందరము ఆత్మీయంగా బ్రతికామంటే మనం రక్షించబడ్డాం. బంధం తెగిపోయింది దేవునికి మానవుడికి సహవాసం తెగిపోయింది. దేవునికి మానవుడికి ఐక్యత తెగిపోయింది. అందుకే యెషయా గ్రంథం చెప్తూ ఉన్నాడు, విననేరక ఎండినట్లు యెహోవా హస్తము, యెహోవా చెవులు మందము కాలేదు, రక్షించనేరక ఎండినట్లు ఆయన హస్తము కురచ కాలేదు. అయితే మీకును మీ దేవుడికి అడ్డముగా దోషములు వచ్చేసాయి. అంటే పరిశుద్ధుడు దేవుడు తన స్వభావాన్ని బట్టి మనిషి ఏమయ్యాడు తెలుసా? పారిపోయాడు, ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి వ్యక్తిని దేవుడు క్రీస్తు ద్వారా బ్రతికించాలనుకున్నాడు. ఎవరైతే ఆత్మీయంగా బ్రతుకుతారో
ఉన్నారో వాళ్ళందరూ రక్షించబడిన వాళ్ళు. మనందరం ఇప్పుడు రక్షణలో ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? మనం బ్రతికించబడ్డాం. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా బ్రతికించబడ్డాం. ఎప్పుడో చచ్చిపోయేవాడు నువ్వు. దేవునికి నీకు సంబంధం తెగిపోయింది. ఆదికాండము 2వ అధ్యాయంలో చెప్తాడు కదా, ఏమని చెప్తాడు? 2వ అధ్యాయం 17వ వచనం తీయండి. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనము, మంచి చెడును తెలివించి వృక్షఫలమును నీవు తినకూడదు, వాటి తినిదనమును నిశ్చయముగా చచ్చిపోవు. మనిషి చచ్చిపోయినటువంటి వాడు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయినటువంటి వాడు. పాపముల చేతను అపరాధముల చేతను ఎలాగ చచ్చిపోయాడు అంటే ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చే జీతము మరణము. అలా మరణంతో మానవుడి యొక్క స్థితి ముగించకూడదనే ఉద్దేశంతో దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపిస్తే, ఆయన నీ కోసము నా కోసం రక్తం కారిస్తే మనందరము బ్రతికించబడ్డాం. కనుక యేసుక్రీస్తు చచ్చిన వాళ్ళని బ్రతికించాలనుకున్నాడు. ఎలాంటి వాళ్ళు బ్రతికించాలనుకున్నాడమ్మా? చచ్చిన వాళ్ళని చచ్చిన వాళ్ళు ఏం చేయాలనుకున్నాడు? చచ్చిన వాళ్ళని బ్రతికించాలనుకున్నాడు. చచ్చిన వాళ్ళు బ్రతికించబడితే నీవు నేను ఎంతలో ఉన్నాము? అప్పుడు రక్షణలో ఉన్నాము. రక్షణ అంటే 2వ పాయింట్ రాసుకోండి, చచ్చిన వారు బ్రతకడం. ఇలా పాయింట్లు చెప్పుకుంటూ వెళ్తాం, మీరు రాసుకుంటూ ఉండడం. రక్షణ అంటే అర్థం చెప్తూ ఉన్నాను, ఉగ్రత నుంచి తప్పించుకున్నవాడు. భక్తిహీనుల మీద, దుర్నీతుల మీద దేవుని ఉగ్రత, దేవుని పాపము తప్పించుకొని ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వాళ్ళందరూ ఉగ్రత నుంచి తప్పించుకొని రక్షణలో ఉన్నవాళ్ళు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి దేవుడు తినవద్దన్నటువంటి వృక్షఫలం తిన్నాడో అప్పుడే ఆదాముకు మంచి చెడు జ్ఞానం వచ్చింది. మంచి చెడు తెలివినిచ్చేటువంటి వృక్షఫలమును తినకూడదని దేవుడు చెప్తున్నప్పుడే సరే ఆ వృక్షఫలము తినను బట్టి ఆదాముకు మరణం వచ్చింది. దేవుని వలన కలుగు జీవముల నుంచి వేరు చేయబడ్డాడు. అటువంటి వ్యక్తులను బ్రతికించాలనుకున్నాడు దేవుడు. మనకు నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు, దేవుడు నిన్ను బ్రతికించాడు. చచ్చిపోయావంటే భౌతికంగా పోదమ్మా, ఆత్మీయంగా చచ్చిపోయావు. దేవుడి స్వభావాన్ని పోగొట్టుకున్నావు. నీకోసం దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అందుకే ఇందాక చెయ్యొద్దంటే అందరూ చెయ్యొద్దారు, కానీ రక్షణ అంటే అర్థం ఏంటో చెప్పలేకపోయారు. ఎవరైనా ఒకరు ధైర్యంగా నిలబడి అయ్యో రక్షణ అంటే ఉగ్రత నుంచి తప్పించుకున్న వాళ్ళయ్యా, రక్షణ అంటే చచ్చిన వాళ్ళు బ్రతికిన వాళ్ళయ్యా అని ఒక్కరు చెప్పితే నేను చాలా సంతోషించేవాడిని. రక్షణ అంటే నీటిలో మునగడం కాదయ్యా, రక్షణ అంటే తెల్ల బట్టలు వేసుకోవడం కాదయ్యా, రక్షణ అంటే శరీరాన్ని రక్తాన్ని భుజించడం కాదయ్యా, రక్షణ అంటే ఉగ్రత నుంచి తప్పించుకున్న వాళ్ళయ్యా, రక్షణలో రక్షించబడిన వాళ్ళని ఒక్కరైనా విరోచనంగా చెప్పారా? రక్షణ అంటే నేను చచ్చిపోయాను, దేవుడి వలన కలుగు జీవముల నుంచి వేరు చేయబడ్డాను, దేవుడు నన్ను బ్రతికించాడు, ఇప్పుడు నేను రక్షించబడేటువంటి వ్యక్తులని ఒక్కరైనా గుండె మీద చేసుకొని చెప్పారా? మీరేం నేర్చుకుంటున్నారు? మీ ఆత్మీయ స్థితి ఏమిటి? మీ ఆత్మీయ స్థాయి ఏమిటి? ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. 3వగా రక్షించబడ్డం అంటే ఏమిటో చెప్తూ ఉన్నాను. రోమపత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా 6వ వచనం చదవండి. యాలనగా బలహీనులమై ఉండగా యుద్ధ కాలమున భక్తిహీనుల కొరకు ఆయన భక్తిహీనుల కొరకు చచ్చిపోయాడు. దుర్నీతి పరుల కొరకు చచ్చిపోయాడు. భక్తిహీనులు దుర్నీతి పరుల మీద దేవుని ఉగ్రత ఉంది. ఆ దేవుడి ఉగ్రత నుంచి తప్పించుకున్న వాళ్ళు రక్షించబడిన వాళ్ళు. ఆ దేవుడి ఉగ్రత నుంచి తప్పించబడడానికి భక్తిహీనుల కొరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చచ్చిపోయాడు. కనుక నువ్వు బ్రతికించబడ్డావు. నీకు ఆ సంగతి అర్థమవుతుందా? నీకు ఆ సంగతి అర్థమవుతుందా? నీకు ఆ సంగతి అర్థమైతే ఆదివారము ఆరాధనలో ఉండాలి. ఆ సంగతి అర్థమైతే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని భుజించాలి. ఆ సంగతి అర్థమైతే భక్తిహీనతలో కొనసాగకూడదు. ఆ సంగతి అర్థమైతే దుర్నీతిలో కొనసాగకూడదు. ఆ సంగతి నీకు అర్థమైతే దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తావు. నీకు ఆ సంగతి అర్థమవలేదు కాబట్టి ఆదివారం ఎక్కడుతున్నావు. ఎక్కడ నువ్వు ఎక్కడతా ఆయన ఏం చేస్తాడు? అక్కడ నిన్ను ఏం చెయ్యాలో, ఎక్కడ నిన్ను ఉంచాలో, ఎక్కడ నీ స్థితి, ఎక్కడ నీ స్థాయో ఆయనకి తెలుసు.
ఆలోచన చేయండి, ఆలోచించండి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, విధేయత కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి. నువ్వు భక్తిహీనులుగా ఉంటే దేవుని ఉగ్రత ఉంటుంది. దేవుని ఉగ్రత ఉంటే నువ్వు రక్షించబడిన వ్యక్తులు కావని తెలిసి దేవుడు తన ప్రియమైనటువంటి యేసుక్రీస్తుని భూమి మీదకి పంపిస్తే నువ్వు బ్రతికించబడ్డావనే సంగతి నీకు అర్థమవుతుందా? అర్థమైతే ఆదివారం ఆరాధన నిర్లక్ష్యం చేయవచ్చు. ఎక్కడి నుంచైనా తీర్మానం తీసుకోండి, ఉగ్రత నుంచి నేను తప్పించబడతాను. ఎక్కడి నుంచి తీర్మానం తీసుకోండి, చచ్చిపోయినటువంటి వ్యక్తిని నేను బ్రతికించబడ్డాను. ఎక్కడి నుంచైనా తీర్మానం తీసుకోండి. భక్తిహీనులుగా ఉంటే దేవుడు తన ప్రియమైనటువంటి యేసుక్రీస్తుని పంపించి నన్ను బ్రతికించాడు. చదవండి. ఎలాగా నీతిమంతుల కొరకు సైతము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. అయితే దేవుడు మనం ఎడల తన ప్రేమను వెళ్ళపరచుకొచ్చున్నాడు. మనం ఎంకనో పాపడమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడుతున్నాం. ఉగ్రత నుంచి, భక్తిహీనత నుంచి, దేవుని కోపం నుంచి మనం తప్పించబడుతున్నాం క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా. చదివేసేయండి 10వ వచనము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా నన్ను దేవునితో సమాధానపరచబడిన ఎడలా సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షించబడింది. ఏమైపోయారండి మనుషులు? ఆలోచనమే శత్రువులు. ఎవరికి శత్రువులు? దేవునికి శత్రువు. ఇప్పుడు శత్రువుగా ఉంటే దేవునికి ఇష్టం కాదు. ఇప్పుడు శత్రువు ఏమవ్వాలి? దేవునితో సమాధాన పడాలి. అందుకే సమాధానపరచబడిన వారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సమాధానం ఉందా? తోటి సహోదరుల మధ్య సమాధానం ఉండదు, ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానం ఉండదు, సేవకుల మధ్య సమాధానం ఉండదు. చెబుతున్నాడు గ్రంథములో, నువ్వు రక్షించబడ్డావంటే ఏమిటో తెలుసా? నువ్వు దేవుడితో సమాధానం పడ్డావు. ఒకప్పుడు నువ్వు శత్రువు అనే సంగతి నీకు గుర్తు రావాలి. ఒక వ్యక్తి శత్రువుగా దేవుని దృష్టిలో మిగిలిపోకూడదు. ఈరోజు మనుషులందరూ దేవుని దృష్టికి శత్రువులుగా జీవిస్తూ ఉన్నారు. దేవుని మాట వినే పరిస్థితుల్లో లేరు మనిషి. దేవుడు ఆదాముకి చెప్పినప్పటికీ సరే ఆదాము దేవుడి మాట వినలేదు. నోవా కాలంలో దేవుడు ప్రజలకు చెప్పినప్పటికీ సరే నోవా కాలంలో ప్రజలు దేవుడి మాటలు వినకుండా శత్రువులైపోయారు. సొదొమ గొమొర్రా ప్రాంతపు వాసులకు దేవుడు చెప్పినప్పటికీ సరే మనుషులు శత్రువులుగా మారుతూ ఉన్నారు. ఇశ్రాయేలులో అరణ్యంలో వాళ్ళకి ఎన్నో మేలులు చేసినప్పటికీ సరే మనిషి దేవుడికి శత్రువుగా మిగులుతూ ఉన్నాడు. ఈ రోజు నీవు నేను శత్రువుగా ఉండకూడదు. నీవు నేను సమాధాన పడాలి. ఏం పడాలమ్మా? సమాధానం పడాలి. కనుక 3వ విషయం నేను చెప్తూ ఉన్నాను. శత్రువులై ఉండగా సమాధాన పడిన వారు రక్షించబడిన వాళ్ళు. అర్థమైందా? ఏంటి చెప్పండి? శత్రువులుగా ఉన్నవాళ్ళు సమాధానం పడిన వారు, శత్రువులుగా ఉండేటువంటి వ్యక్తులు సమాధానం పడిన వాళ్ళు మాత్రమే రక్షించబడిన వాళ్ళు. మరి సమాధానం పడిన వాళ్ళు రక్షించబడిన వాళ్ళు కాదు. ఎస్, నువ్వు శత్రువుగా మిగిలిపోతే, నువ్వు సమాధానం పడకుండా జీవితాన్ని అలా జీవిస్తే నువ్వు రక్షించబడినటువంటి వ్యక్తివు కావు. కనుక నువ్వు దేవుడి కుమారుడు అయితే ఖచ్చితంగా నువ్వు సమాధాన పడాలి. ఎవరితో సమాధాన పడాలో తెలుసా? దేవుడితో సమాధాన పడాలి. దేవుడితో సమాధాన పడాలని దేవుడు ఏం చేశాడో తెలుసా? యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని నీ కోసం నా కోసము బలిగా దానముగా బలి పశువుగా రక్తం చిందించేవాడుగా సర్వ మానవాళి కోసం రక్తం కాల్చేవాడుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని దేవుడు నీ కోసం నా కోసం నియమించాడు. కనుక నువ్వు ఇక్కడి నుంచి శత్రువుగా ఉండకో, సమాధాన పడడానికి ఇష్టపడు. ఎవరైతే సమాధాన పడతారో, శత్రువులమై ఉన్నటువంటి వ్యక్తులు ఎలాగైతే సమాధాన పడతారో వాళ్ళందరూ రక్షించబడేవాళ్ళు. నేను ఆఖరిలో చెయ్యమంటాను, మీరు రక్షించబడిన వాళ్ళైనా లేకపోతే దేవుని ఉగ్రత కింద ఉన్నవారా, లేకపోతే భక్తిహీనత అనే ముసుగులో మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారా, లేకపోతే దుర్నీతి అనే జీవితంలో మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారా? మీరు చచ్చిన వాళ్ళని బ్రతికించే కార్యక్రమం దేవుడు చేసినప్పటికీ సరే ఇంకా దేవుడి దృష్టిలో ఆత్మీయంగా చచ్చిన వాళ్ళలాగే ఉన్నారా?
ఇంకా దేవుడితో సమాధానం పడకుండా ఇంకా శత్రువులుగానే మిగిలిపోతున్నారా? ఇవి ఆలోచన చేయండి, మీరు ఆలోచించండి. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను 3 విషయాలు చెప్పాను. రక్షించబడ్డం అంటే దేవుడి ఉగ్రత నుంచి రక్షించబడేవాడు, దేవుడి ఉగ్రత నుంచి రక్షించు. కనుక మీరు ఆలోచించండి. 2వ పాయింట్ నేను చెప్పేశాను. మీరు రక్షించబడిన వాళ్ళు అంటే అర్థం ఏంటో తెలుసా? చచ్చిన వాళ్ళు బ్రతికించబడ్డం అనేది రక్షించబడిన వాళ్ళు. 3వ విషయం కూడా చెప్పేశాను. శత్రువులై ఉండగా సమాధానం పడిన వాళ్ళు మాత్రమే ఎలాంటి వాళ్ళు? రక్షించబడిన వాళ్ళు. 4వ విషయాన్ని మాట్లాడుకుందాం. 1 పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను రాణు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముడి చేత మీరు స్వస్థత పొందారు. ఎవరు పొందిన గాయముడి చేత? ఇది శరీర సంబంధమైనటువంటి స్వస్థత కాదు బ్రదర్ దావీదు. ఆయన పొందిన గాయముడి చేత మీరు స్వస్థత పొందుతారంటే శరీర సంబంధమైనటువంటి స్వస్థత కాదు. ఏ స్వస్థత? ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత. ఎలా వచ్చింది? స్వభావాన్ని పోగొట్టుకునే మానవుడు, శత్రువు అయిపోయినటువంటి మానవుడు, చచ్చినటువంటి మానవుడు బ్రతికించడం కోసము దేవుడు నీ కోసము ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని పంపిస్తే ఆ యేసుక్రీస్తు దెబ్బలు కాస్తే నీకు స్వస్థత ఎలా వచ్చిందో తెలుసా? ఆత్మీయంగా వచ్చింది. కనుక నువ్వు శరీరం విషయంలో చచ్చిపోవాలి. ఏమవ్వాలమ్మా? శరీరం విషయంలో ఏమవ్వాలి? చచ్చిపోవాలి. చచ్చిపోయావా? శరీరం విషయంలో ఇంకా బ్రతుకున్నావా? భక్తిహీనతలో చచ్చిపో, దుర్నీతిలో చచ్చిపో. ఒకవేళ శత్రువుగా ఉంటే ఇక్కడి నుంచి దేవుని సముఖములో క్రీస్తు ప్రభు యొక్క రాజ్యములో దేవునితో సమాధాన పడడానికి ఇష్టపడు. ఒకవేళ దేవుడికి దృష్టిలో నువ్వు రక్షించబడ్డానికి ఒక తాపత్రయం కలిగి ఉంటే ఎక్కడి నుంచి అయినా శరీరం విషయంలో చచ్చిపోవడానికి ప్రయత్నం చెయ్యు. ఏమవ్వాలంట? శరీరం విషయంలో చచ్చిపోవడం అంటే ఏంటి? శరీర విషయంలో చచ్చిపోవాలంటే అక్కడే ఉంది కదా, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమందు జీవించాలి. అంటే ఒక విషయంలో చచ్చిపోవాలి, ఇంకొక విషయంలో జీవించాలి. కనుక పాపం విషయంలో చనిపోయిన వాళ్ళు మాత్రమే రక్షించబడిన వాళ్ళు. ఒకవేళ శరీర సంబంధమైనటువంటి కోరికలు, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, శరీర సంబంధమైనటువంటి ఉప్పొంగే మనస్సు, ఒకవేళ చేదైనటువంటి వేరు నిన్ను ఏదైనా ఒడిచి నిన్ను కలవరపరుస్తుంటే, ఒకవేళ దేవుని కృపను పొందకుండా ఒకవేళ భ్రష్టత్వాన్ని సంపాదించుకొని జీవిస్తే ఇక్కడి నుంచి అయినా శరీర సంబంధమైనటువంటి విషయంలో చచ్చిపో. ఇక్కడి నుంచి పాపం జోలికి నేను వెళ్ళను. ఎక్కడి నుంచి ఆ దుర్వ్యాపారం నేను చేయను. ఎక్కడి నుంచి భక్తిహీనతని ముసుగులో నేను కొనసాగను. ఎక్కడి నుంచి దుర్నీతి భక్తిహీనతని ముసుగులో నేను కొనసాగపడకుండా, శత్రువుగా నేను మిగిలిపోకుండా, చచ్చిన వాడిగా నేను బ్రతికిపోకుండా నా శరీరం విషయంలో నేను చచ్చిపోతాను. ఏసేపుకి పాపం చేయడానికి అవకాశం ఉంది యవనస్తుడు, కానీ పాపం చేయలేదు. శరీర విషయంలో చచ్చిపోయాడు. పాపం చేయడానికి మనిషికి అవకాశాలు ఉన్నప్పటికీ సరే, అనుకూల ప్రతికూల సమయంలో కూడా తన విశ్వాస జీవితాన్ని తమ ఘటనలను ఎవరో కాపాడుకుంటారో, ఎవరో శరీరం విషయంలో చచ్చిపోతారో వాళ్ళు మాత్రమే రక్షించబడిన వాళ్ళు. చాలా మంది ఈ రోజు నేను కూడా రక్షణలో ఉన్నాను, నేను కూడా రక్షించబడ్డానని చెప్పుకుంటారు, కానీ శరీరం విషయంలో చచ్చిపోరు. ఇంకా కోరికలు రేకెత్తిస్తూ ఉంటాయి. కోరికలు గుర్రాలయ్యి పరిగెత్తితే ఒక మనిషి తన విశ్వాస జీవితాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటాడు? కంట్రోల్ చేసుకోవడానికి క్రీస్తు ప్రభు యొక్క రక్తం నీ కోసం ఉంది. కంట్రోల్ చేసుకోవడానికి నువ్వు దేవుడితో సమాధాన పడడానికి క్రీస్తు ప్రభు నీ కోసం రక్తం కార్చాడు. నువ్వు బ్రతికి ఉండడానికి ఆయన నీ కోసం చచ్చిపోయాడు. నీవు దేవుడి ఉగ్రత నుంచి తప్పించబడడానికి ఆయన ఉగ్రతలో నుంచి తప్పించబడడానికి నీకు ఏర్పాటు చేశాడు. కనుక నా ప్రియమైనటువంటి అక్కలారా చెల్లెలారా, శరీర విషయంలో మనం ఏమవ్వాలి? చచ్చిపోవాలి.
ఒకవేళ ఆలోచనలు వస్తున్నాయి, చెడు తలంపులు వస్తున్నాయి, దుష్టమైనటువంటి తుచ్చమైనటువంటి అభిలాషకు నీ మనస్సు ఒకవేళ ప్రేరేపిస్తూ ఉన్నదో ఆలోచన చెయ్యు. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠతకు హక్కును ఏసావు వంటి భ్రష్టుడు ఒకవేళ మీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, దేవుని కృపను పొందకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, ఒకసారి ఆలోచన చెయ్యు. ఏదో ఒక రకంగా ఏదో ఒక మాదిరికరంగా నిన్ను ప్రజలు త్రొప్పు పట్టడానికి నీ కోసం ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ సరే నేను చలించను. నువ్వేమో ఒక్క చలించవు. దేవుడి కుమారుడు చలించనండి. గర్జించే సింహం కూడా ధైర్యంగా ఉంటాడు. చలించకు. ఎందుకు చలించవో తెలుసా? నేను బ్రతికించబడిన వ్యక్తిని. ఎందుకు చలించవో తెలుసా? నేను దేవుడితో సమాధాన పడిన వ్యక్తిని. నేను ఎందుకు చలించవో తెలుసా? నేను ఒకరితో నుంచి తప్పించుకున్న వ్యక్తిని కనుక ఎన్ని వచ్చినా సరే నేను చలించను. ఈరోజు చిన్న సమస్య వస్తే ఏమవుతాం? చలిస్తాం, కోల్పోతాం. అంటే అనుకూల ప్రతికూల సమయాల్లో విశ్వాసి తన జీవితాన్ని మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఏసేపుకు తప్పు చేసే అవకాశం ఉన్నప్పటికీ సరే కానీ తప్పు చేయలేదు. అంటే అనుకూల ప్రతికూల సమయములలో తన విశ్వాస జీవితాన్ని కాపాడుకొని తమ ఘట్టములను కాపాడుకొని దేవుని దృష్టిలో కుమారుడిగా జీవించాడు. శరీర విషయంలో చచ్చిపోవాలి అంటే ఇంకా మనలో ఏమున్నాయి తెలుసా? ఆ శరీర సంబంధమైనటువంటి కోరికలు ఇంకా మన మనస్సులో ఉండిపోయాయి. కనుక నేను 4 పాయింట్లు చెప్పేశాను. రక్షించబడిన వాళ్ళంటే ఒకరి నుంచి తప్పించుకున్న వాళ్ళు, రక్షించబడిన వాళ్ళంటే చచ్చిపోయిన వాళ్ళు, బ్రతికిన వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు అంటే దేవుడితో సమాధాన పడిన వాళ్ళు, రక్షించబడిన వారంటే శరీరం విషయంలో చచ్చిపోయిన వాళ్ళు. ఎంతమందికి అర్థమైంది? అందరూ ఒకేసారి చెప్పండి 4 పాయింట్లు ఒకేసారి. వెనక నుంచి రావాలి స్వరం. ఒకసారి కట్ చేయలేదు. రక్షించబడిన వాళ్ళంటే చచ్చిపోయిన వారు, బ్రతికించబడిన వారు. రక్షించబడిన వాళ్ళంటే అర్థం చెబుతూ ఉన్నాను. రక్షించబడిన వాళ్ళంటే శత్రులమై ఉండగా దేవుడితో సమాధానపడిన వాళ్ళు. రక్షించబడిన వాళ్ళంటే పాపం విషయంలో, శరీరం విషయంలో చచ్చిపోయిన వాళ్ళు. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ప్రసంగం ఇంకొక ఎత్తు. ఎంతమందికి చెప్పాలని ఆశ ఉంది? శరీర విషయంలో చచ్చిపోయి రక్షించబడినటువంటి నీవు ఎక్కడి నుంచి ఏం చెయ్యాలి? చూడండి, ఎక్కడి నుంచి ఏం చేయాలి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులున్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించవలను. ఇప్పుడు ఏం చేయాలమ్మా? అక్క రక్షణ ఏం చేయాలి? అమ్మ అక్కల రక్షణ ఏం చేయాలి? కొనసాగించావా? మధ్యలో ఆగిపోయావా? నీ రక్షణను కొనసాగించుకునే అవసరత నీకు ఉంది. ఉగ్రత నుంచి తప్పించుకునే నీవు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో పాపాలు పడుకొని బ్రతికించబడినటువంటి నీవు, దేవుడితో సమాధాన పడినటువంటి నీవు, శరీరం విషయంలో చచ్చిపోయినటువంటి నీవు ఇప్పుడు నీ సొంత రక్షణను కొనసాగించుకునే ఒక అవసరత నీకు ఉంది. నీ సొంత రక్షణను ఎలా కొనసాగించుకోవాలో తెలుసా? భయముతోను వణుకుతోను నీ సొంత రక్షణను కొనసాగించుకోవాలి. ఏముండాలంట? మనిషికి భయం ఉండాలి. ఉందా? ఏ విషయంలో? ప్రధానమంత్రిని చూస్తే, కలెక్టర్ గారిని చూస్తే, ప్రెసిడెంట్ గారు చూస్తే భయపడి దాక్కున్న వాళ్ళని చూశాను. కానీ రక్షణ విషయంలో భయపడి వణుకుతూ ఎవరైతే తన సొంత రక్షణను కొనసాగిస్తారో వాళ్ళ మాత్రము రక్షణలో కొనసాగించబడిన వాళ్ళు. రక్షించబడ్డం ఒక వ్యక్తి అయితే రక్షణ కొనసాగించబడ్డము రెండవ వ్యక్తి.
ఇంతవరకు మనం మొదటి ఎత్తులోనే ఉన్నాం. ఏంటి? ఒకరి నుంచి రక్షించబడ్డాము, చచ్చిపోయిన వాళ్ళు బ్రతికాము, శత్రువులై మనము సమాధాన పడ్డాము, శరీరం విషయంలో చచ్చిపోయింది. ఇంతవరకు బాగా ఉంది. ఇప్పుడు నుంచి అసలు కథ ప్రారంభమైంది. ఏమిటి అసలు కథ ఏంటో తెలుసా? ఎప్పటి నుంచి నీ సొంత రక్షణ నువ్వేం చేయాలి? ఎంతవరకు? పిల్లలు పుట్టినంత వరకే కొనసాగుతా. తర్వాత ఇంకేముంది? ఇంకేముంది? జల్ల ఆట పాట. కొంతమంది సమస్యలు వస్తే ఏం చేస్తారో తెలుసా? గొడవలు పక్క తర్వాత విషయము. అసలు గొడవ అనేది అందులో మొదలైంది, నీ శరీరానికి నీ ఆత్మకు మొదలైంది. మీరు చెప్పండి, మీకు ఎప్పుడైనా గొడవ వచ్చిందండి శరీరానికి ఆత్మకి? భయముతోను వణుకుతోను కాపాడుకోవాల్సిన బాధ్యత. ఎవరు కాపాడుకుంటారో తెలుసా? భయముతోను వణుకుతోను. ఎవరైతే ఆత్మతో శరీర యాచనను నెరవేరుస్తారో, శరీర కోరికలను ఎవరైతే జయిస్తారో వాళ్ళ మాత్రం రక్షణలో కొనసాగించబడ్డారు. నాకు కూలింగ్ వాటర్ పడదు. ఒరే బాబు, నువ్వు ప్రసంగం చేస్తే కూలింగ్ వాటర్ తాగుతున్నావు. మేము ఈ లోక ఆశలు, ఇక్కడ ఉన్నటువంటి కోరికలు, ఇక్కడ ఉన్నటువంటి తలంపుల మధ్య జీవిస్తుంది. నీ శరీరం లోపల దేవము కలిగినటువంటి దేవుని ఆత్మ అది పరలోకం నుంచి వచ్చేందుకు కనుక అక్కడ కోరికలు నెరవేర్చడానికి ఇష్టపడుతుంది. అక్కడి నుంచి వచ్చేటువంటి ఆత్మ చేత నీ శరీరాన్ని ఎప్పుడైతే నువ్వు జయిస్తావో నీ రక్షణను కొనసాగించబడేటువంటి వ్యక్తులు. చేతులంతరా ఇక్కడ నుంచి నా శరీర కోరికలు నెరవేరుస్తానని దేనితో నెరవేరుస్తామక్క? ఆత్మతో. అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో కూడా విశ్వాసి తన జీవించినటువంటి విధానంలో ఎప్పుడు తన సొంత రక్షణ బయటితో వణుకుతో కాపాడుకుంటూ శరీర రక్షణకు అవకాశం ఇవ్వకుండా ఎవరైతే ఆత్మానుసారులుగా నడుచుకుంటారో వాళ్ళు మాత్రమే రక్షణలో కొనసాగించేవాళ్ళు. చాలా మంది ఆగిపోతున్నారు, చాలా మంది నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది నిస్సహాయిక నిస్పృహల మధ్య జీవిస్తూ ఉన్నారు. ఇంకొకరు ఆర్థిక పరిస్థితుల మధ్య జీవిస్తూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితులను, శరీర సంబంధమైనటువంటి రుగ్మతలను కాస్త పక్కన పెడితే ఆత్మ సంబంధంగా ఒకసారి ఆలోచన చేసి రక్షణ విషయంలో నీకు ఎంతవరకు భయం ఉంది, ఎంతవరకు వణుకు ఉంది, నువ్వు రక్షణ విషయంలో కొనసాగుతున్నావు అనే ప్రయత్నంలో మనం అందరం చేయాలి. అలా చేసి మనం జీవించగలిగినట్లయితే మనం రక్షణలో కొనసాగబడే వ్యక్తులు. రామపత్రిక 6వ అధ్యాయం. రామపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. పాపం విషయమై మృతులుగాను దేవుడి విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఇచ్చుకొనండి. కాబట్టి శరీర దురాశలకు లోబడిన వాడు శ్రావుకు లోనటువంటి మీ శరీరమందు పాపమును యావరించును. మీ శరీరంలో ఏది ఎక్కువ ఏలుబడి ఉండాలి? ఆత్మ ఎక్కువ ఏలుబడి ఉండాలి. ఇంట్లో ఎవరు ఎక్కువ ఏలుబడి తెలుసా? ఈయన డామినేషన్ అయిపోతుంది, ఈ ఉంది పెద్దరికి మాత్రం. సరే, తర్వాత సంగతి. ఏలుబడి విషయంలోకి వచ్చేసరికి నీ శరీరంలో పాపము ఏలుబడి చేయకూడదు. ఏలుబడి విషయానికి వచ్చేసరికి ఆత్మ ఏలుబడి చేయాలి. స్త్రీలారా మీ పురుషులకు భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ప్రేమించి వారిని పోషించి వారిని సంరక్షించే బాధ్యత నీది. నువ్వు తింటా తగితే ఇప్పుడు సంరక్షిస్తావు నీ భార్య. పట్టుకోవడం గొప్ప కాదు. పట్టుకునేటువంటి వ్యక్తిని పోషించినటువంటి వ్యక్తిని నువ్వు సంరక్షించే బాధ్యత నీది. అటువంటి భర్తల భార్యలారా మీ స్వపురుషులకు మీరు. అబ్రహాం భార్య తన యజమానుడికి లోబడిందని పేతురు రాశారు. అబ్రహాం తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా దానముగా దేవుడి కోసము తీసుకువెళ్తే అక్కడ తల్లి మహా కొడురాలు అలా ఆగిపోయింది. తమ భర్తలను గౌరవించేది. కనుక మీ శరీరంలో మీ కుటుంబం విషయంలో ఏలుబడే
తర్వాత సంగతి. కానీ నీ శరీరం విషయంలో మొట్టమొదటిగా పాపము ఏలుబడి చేయకూడదు. నువ్వు ఆత్మానుసారుడిగా నడుచుకోవాలి. ఎందరైతే ఆత్మ చేత శరీరాన్ని జయిస్తారో వాళ్ళందరూ ఎందరో ఉన్నట్టుగా తెలుసా? రక్షణలో కొనసాగించినట్టుగా. ఇప్పుడు చెప్పండి, రక్షణలో కొనసాగించడం అంటే ఏంటి? మన రక్షణ భయంతో అది సంగతి. ఆత్మతో నువ్వు రక్షణలో కొనసాగించబడుతున్నావంటే ఇక నుంచి నువ్వు ఆత్మానుసారులుగా జీవించాలి, కానీ శరీరానుసారులుగా జీవించకూడదు. ఎందుకు తెలుసా? శరీరానికి ఆత్మ, ఆత్మ శరీరానికి అవి ఒకటే, దానికి ఒకటి పడవబడితా. నువ్వు శరీర కోరికలను ఎప్పుడైతే నెరవేరుస్తావో, ఆత్మీయంగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, ఆటోమేటిక్ గా నువ్వు రక్షణలో కొనసాగించబడే వ్యక్తివి. ఎవరైనా ఉన్నారా ఇంకా శరీర కోరికలు మంచిగా ఉండిపోయారు? అలా ఉండిపోతే నీ రక్షణను కొనసాగించబడే వ్యక్తులు నువ్వు కావు. ఇక్కడ నుంచి తీర్మానం తీసుకోండి. మీ సొంత రక్షణను భయముతోడు వణుకుతోడు కొనసాగించుకుని గొప్ప అవకాశం ఇచ్చాడు దేవుడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఇది ఎంతో విలువైనటువంటి సంగతులు, అమూల్యమైనటువంటి వచనాలు. మన రక్షణను కొనసాగించుకునే గొప్ప అవకాశం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22 మనస్సాక్షికి కల్మషం కాచుకున్నట్లు రక్షణలో కొనసాగించబడేవాడంట. రక్షణలో కొనసాగించబడేవాడంట మనస్సాక్షికి కల్మషము తోచకుండినట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదక స్నానంతో శరీరం గలవారై ఉండి విశ్వాస విషయములు సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు రక్షణలో కొనసాగించబడిన వాడు. మనస్సాక్షికి కల్మషము తోచబడినట్లు ప్రోక్షించబడినటువంటి హృదయము కలిగిన వారై నిర్మలమైన ఉదక స్నానముతో, దేనితో? నిర్మలమైనటువంటి ఉదక స్నానం అంటే వాక్యముతో నువ్వు అనునిత్యము, అనుదినము, అనుక్షణము నిన్ను పవిత్ర పరుచుకునే అవకాశము నీకు ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడు వాక్యం తీస్తాం? ఆదివారం పూట. ఏమండి బ్రదరు? నిర్మలమైనటువంటి పవిత్రమైనటువంటి ఉదక స్నానం అంటే ఇదిగో ఇది వర్షము. ఈ వర్షం ఏంటో తెలుసా? ఇది దేవుని యొక్క వాక్యము. ఈ దేవుని యొక్క వాక్యము ఎవరి మీద ఉందో తెలుసా? నీ మీద ఎల్లప్పుడూ నువ్వు స్నానం చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఎంతవరకు తెలుసా? నీ రక్షణను కొనసాగించేంత వరకు, రక్షణలో కొనసాగించే వరకు, అంతము వరకు నమ్మకముగా ఉంటూ ఎవరైతే వాక్యము వెలుగులో, ఎవరైతే వాక్యమనే ఉదక స్నానముతో అనుదినము అనుక్షణము పవిత్రపరచుకుంటారో వాళ్ళందరూ రక్షణలో కొనసాగించబడిన వారు. చేస్తున్నారా స్నానము? ఒరే బాబు, ఈ శ్రమం వాళ్ళు కొంతమంది పక్కన ఒక వ్యక్తి దగ్గరికి మొన్న వెళ్ళాను. రాజా పరుచుకున్న వాళ్ళు అనేకమైన ఉన్నారు. ఈ పంపు ఎంత, ఆ పంపు కన్నా ఏమక్క? ఈ పంపు ఎంతక్క, ఆ పంపు కన్నా వాక్యమని ఉదక స్నానంతో ఏం చేయాలి? మనము అనుక్షణము అనుదినము పవిత్రపరచుకొని మనస్సాక్షికి కల్మషము లేకుండా, అంటే నీ హృదయానికి కల్మషము లేకుండా, అంటే నీ సహోదరుడి మీద విరోధం ఏమీ లేకుండా, ఇంకా నువ్వు శత్రువుగా మిగలకుండా, ఇంకా భక్తిహీనంగా మగలకుండా, ఇంకా దేవుని ఉగ్రత కింద ఉండకుండా, ఇంకా చచ్చిన వాడిగా బ్రతకకుండా, ఎప్పుడైతే మనస్సాక్షికి కల్మషము లేకుండా వాక్యమనే ఉదక స్నానంతో ఎల్లప్పుడూ పవిత్రపరచుకోవాలి. ఎప్పుడక్క? మీకెప్పుడు? అప్పుడప్పుడు కదా మీకు. ఎప్పుడున్నా? రోజున్నా పవిత్రపరచుకుంటారా? ఎలాగైతే శరీరానికి సంబంధించినటువంటి పరిశుభ్రత ఎలా చేసుకుంటామో, ఆత్మకు సంబంధించినటువంటి ఆ భ్రష్టత్వాన్ని పోగొట్టుకోవడానికి వాక్యమనే ఉదక స్నానం నీకు అవసరము. ఏంటంటే అవసరము? వాక్యమనే ఉదక స్నానం ఖచ్చితంగా అవసరం అండి. ఒక 2 రోజులు స్నానం చేయకండి, చూడండి విపరీతమైనటువంటి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. అందుకే చచ్చిపోయినటువంటి శవాన్ని 24 గంటలు దాటితే భయంకరమైనటువంటి దుర్వాసన వస్తుంది. తర్వాత అది మనం తీసుకువెళ్తాం. అది ఒక డొక్కు మాత్రమే, అది ఒక కళేబరం మాత్రమే. చచ్చిపోయినటువంటి శవానికి అంత పంపొస్తే ఆత్మ సంబంధంగా నువ్వు భ్రష్టుడు అయిపోయావు. ఆత్మ సంబంధంగా భ్రష్టత్వం నుంచి నువ్వు తప్పించుకోవాలంటే, చచ్చినటువంటి వ్యక్తులు బ్రతికించబడాలంటే, దేవునితో సమాధానం కలిగి ఉండాలంటే, ఇదిగో వాక్యం అనే ఉదక స్నానంతో నిన్ను నువ్వు పవిత్రపరచుకోవాలి. అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కారణం ఏంటో తెలుసా?
ఏదో ఖాళీగా తీరిక వేళలో దేవుని యొక్క వాక్యాన్ని వింటారని ఆలోచన, అనుక్షణము అనుదినము వాక్యమని బతుకు స్నానంతో పవిత్రపరచుకోవాలి. హెబ్రీ పత్రిక 12 అధ్యాయం మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మినగమోడే మనల్ని ఆవరించి ఉన్నది. మనము కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టిన పాపమును విడిచిపెట్టి, అక్కడ పాపం ఏం చేస్తుంది అంటే సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. మామూలు చిక్కులు కాదు, అప్పులు పాలు చేస్తుంది, నిందల పాలు చేస్తుంది, అవమాన పాలు చేస్తుంది, దీనుడిగా దరిద్రుడిగా నడి రోడ్డు మీద నిలబడుతుంది, గౌరవించలేనటువంటి పరిస్థితి, మర్యాద లేనటువంటి పరిస్థితి. కారణం ఏంటో తెలుసా? సులువుగా చిక్కులు పెట్టినటువంటి పాపము. సులువు, మన కష్టం కానీ పాపానికి మాత్రం చాలా చాలా సులువు, చాలా ఈజీ. ఒక మాటలో చెప్పాలా, దావీదు గారు అది రాజులు యుద్ధానికి పోయేటువంటి సమయము, రాజులు యుద్ధానికి పోయేటువంటి సమయంలో తీరిక వేళలో పడి వేళల్లో కాస్త మిద్ది మీదకి వెక్కి ఒక స్త్రీని మోహపు చూపుతో చూసేటువంటి పాపం ఏం చేసింది? సులువుగా చిక్కులు పెట్టేసింది. సులువు విత్ ఇన్ సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అక్కడ ఉరియా భార్య, ఇదిగో అక్కడ ఉరియాని ఇంటికి పంపించేసి మరలా ఉరియాని ఇదిగో ఆ యుద్ధంలో ఉంచి యురియాను మేడను తెగ పడేటట్లుగా నరిగించే ప్రయత్నం చేశారంటే పాపం ఏం చేసిందో తెలుసా? సులువుగా చిక్కులు పెట్టేసిన తర్వాత చాలా కష్టపడిపోయాడు. కొడుకు కత్తెట్టుకుని పరిగెట్టాడు. ఎవరి మీదకి? అబ్బా, ఇది సులువే. మేడ మీదకి వెళ్ళడము, అక్కడ ఒక స్త్రీకి వ్యామోహపు చూపు చూడటము, ఆ స్త్రీతో పాపం చేయడము, ఆ స్త్రీతో పాపం చేయబడమే కాకుండా వాళ్ళ భర్తను చంపడమే కాకుండా అక్కడతో అణిచివేసే ప్రయత్నం చేయడము. ఈ సంగతి అంతా దేవుడు పరలోకము నుంచి మాట్లాడుతున్నాడు. మిథ్యలలో నుంచి రహస్యముగా జరిగించినటువంటి కార్యమును దేవుడు బట్టపై బహిరంగంగా చేసేసి దావీదును చూస్తుండగానే దావీదు కుమారులు ఏం చేశారో తెలుసా? దావీదు మొహపొత్తులను పాడు చేసేసారు. అంటే పాపం ఏం చేసింది? సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. మిమ్మల్ని ఆత్మీయత నుంచి దూరం చేస్తుంది. సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. విశ్వాసము నుంచి నిన్ను వైదొలుగునట్లు చేస్తుంది. సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. రక్షణలో కొనసాగబడకుండా నీకు ఒక అడ్డుబండగా ఉంటుంది. ఏంటో తెలుసా? అది పాపము. పాపం విషయంలో ఎవరైతే చచ్చిపోతారో వాళ్ళు మాత్రమే రక్షణలో కొనసాగించబడిన వాళ్ళు. ఎంత గొప్ప సాక్షి సమూహము వేగం పడి మనం ఆవరించి ఉన్నది. సులువుగా చిక్కులు పెట్టినటువంటి పాపం ఏం చేయాలంట? విడిచిపెట్టి విశ్వాసముల కర్తయు ఏం చేయాలంట? కొనసాగించు, దేవుడి వైపు చూచుచు మన ఎదుట వంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తడము. ఆయన తన ఎదుట వంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యం పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏం చేయాలో తెలుసా? ఇదిగో రక్షణకు కర్త, దాన్ని కొనసాగించు, యేసు వైపు చూచుచు మన ముందు వంచబడినటువంటి పందెముతో ఏం చేయాలి తెలుసా? ఓపికతో పరిగెత్తాలి. రండి ఒకసారి ఎక్కడి నుంచి వైపు కాదు, అనీతి వైపు కాదు, భక్తిహీనత వైపు కాదు, ఇదిగో దుర్నీతి వైపు కాదు, దేవుని ఉగ్రత వైపు కాదు, దేవుని వైపు కొనసాగించాలో తెలుసా? విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించు, యేసు వైపు చూచుచు నీ ముందు ఉంచబడినటువంటి పందెముతో ఏం చేయాలో తెలుసా? ఓపికతో పరిగెత్తున్నావా? నా పరుగు పందెం రాదండి, చిన్నప్పుడు ఎప్పుడు ఆటలాడలేదండి అంటున్నారు. ఆ పరుగు పందెం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఇది పరుగు పందెం. ఆత్మ సంబంధమైనటువంటి పరుగు పందెములో నీ ఉంచబడినటువంటి ఆ పందెం ఎదుట ఓపికతో పరిగెత్తాలి. ఎవరికి ఉంటుంది ఓపిక? ఎవరికి ఉంటుందక్క? దేవుని కుమారులకు ఓపిక ఉంటుంది. సహనము, ఓర్పు, దయ, దీర్ఘశాంతం ఎవరికి ఉంటుంది? ఓర్పు, సహనము, ఓర్పు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆటోమేటిక్గా నెగ్గేస్తారు.
కుందేలు పరిగెట్టి పారిపోతుంది, తాబేలు స్లోగా అవుతుంది, నెమ్మదిగా అవుతుంది. వెనుకున్నటువంటి తాబేలుని చూసి కుందేలు ఏమనుకుందో తెలుసా? ఇది నన్ను ఎప్పుడో మెట్టిస్తుంది అనుకుని కవరపడి పడుకోండి. ఈ తాబేలు ఏం చేస్తుంది తెలుసా? పరిగెత్తి మొదలుపెట్టింది. విశ్వాసములకు కట్టి దాన్ని కొనసాగించు, యేసు వైపు చూచుచు నీ ముందు ఉంచబడినటువంటి ఆ పరుగు పందెం ఎదుట నువ్వు ఏం చేయాలి తెలుసా? నీ ముందు చాలా మంది ప్రగల్భాలు పలుకుతారా, ఈడేం పరిగెత్తారు, ఈడేం పరిగెత్తారు, అయినా పర్వాలేదు, వాటిని నిర్లక్ష్య పెట్టు. ఓహో గాయలే కష్టపట్టిపోతుంటారా, 24 గంటలు ప్రార్థన, 24 గంటలు 24 గంటలు. చాలా మందికి ఓపిక తగ్గిపోయింది. ఏమైందక్క ఓపిక? కావాలంటే ఏం చేయాలి? మధ్యలో ఓపిక ఉండాలి. ఓపిక ఏడు ఎప్పుడు వాక్యం చెప్పి ఎప్పుడు గద్దిస్తారని అంటే ఓపిక సన్నగిలిపోయినట్టుగా, ఎప్పుడు తిట్లు దేవుళ్ళు ఓపిక సన్నగిలిపోయినట్టుగా. లేదు లేదు, నీ విశ్వాసముకు కర్తగా కొనసాగించు. యేసు మొదలు కొన్ని పత్రిక 9 వచ్చింది. మొదటి కొరింథీ 9 వచ్చింది, 25 వచ్చింది. మొదటి కొరింథీ 9:25. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండెను. బ్రదరు, అన్ని విషయాలు మితంగా ఉంటామంటే తక్కువగా ఉంది. ఎవరో 10 మంది పోరాడేవాడు, యుద్ధ భూముడు వీరోచితముగా ధైర్యముగా ఒక యోధా గోత్రపు సింహముగా ఎలాగైతే పందెంలో పోరాడుతాడో, పోరాడడానికి ఒక ప్రతిష్టమైనటువంటి ఏర్పాటు చేసుకుంటాడో, అటువంటి వ్యక్తి అయినా సరే, అటువంటి స్త్రీ అయినా సరే, ఆ వ్యక్తికి ఏముండవో తెలుసా? అన్ని విషయాలు మితంగా ఉండాలి. ఏ విషయంలో అన్ని విషయాలు అంటే? ఓర్పు విషయంలో, సహనం విషయంలో, అన్ని విషయంలో, ప్రేమ విషయంలో, అన్ని విషయాలు. నువ్వు ఎలాంటి వ్యక్తివో తెలుసా? పరుగు పందెనికి వచ్చినటువంటి వ్యక్తివి. పరుగు పందాన్ని చూసి చప్పట్లు కొట్టే వ్యక్తివి కావు. చప్పట్లు ఎవరైనా కొడతారు. బరిలోకి దిగి నీ ముందు వచ్చబడినటువంటి ఆ పందెం ఎదుట ఎవరైతే ఓపికతో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వైపు చూచుచు తన రక్షణను కొనసాగిస్తారో వాళ్ళు మాత్రమే విజయాన్ని పొందిన వాళ్ళు. చప్పట్లు కొట్టమేముంది, నేను చప్పట్లు కొడతాను. ఏం చేయాలి ఇప్పుడు? పందెం మన ముందు ఉన్నటువంటి ఆ పరుగు పందెం ఎదుట ఎలా చేయాలి? ఓపికతో పరిగెత్తాలి. అందుకే చెప్తున్నాడు, మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయమందు మితంగా ఉండాలి. వారు క్షేమకు కిరీటం పొందే వరకు, మనమైతే అక్షేమకు కిరీటం పొందే వరకు నీకోసం ఒక కిరీటం ఉంది. ఏముంది? నాశనమైనటువంటి కిరీటం. వీళ్ళకి సపట్లు కొట్టిన వాళ్ళకే వీళ్ళకి క్షేమ కిరీటం ఉంది, కానీ పరుగు పందెం మందు ఓపికతో పరిగెత్తిన వాళ్ళకి నీ కోసం దేవుడు ఒక అక్షయమైనటువంటి కిరీటాన్ని పెట్టాడు. మరి ధరించుకుంటావా? ధరించుకోవాలంటే నీ ముందు వచ్చబడినటువంటి ఆ పరుగు పందెం ఎదుట ఓపికతో పరిగెత్తాలి. నీ రక్షణ నువ్వు కొనసాగించుకోవాలి. భయముతో వణుకుతో కాపాడుకుంటూ శరీరాక్షను నెరవేర్చుకున్నా ఆత్మానుసారులుగా జీవిస్తే, ఏకంగా నువ్వు జీవిస్తే నీ కోసం ఒక అక్షయమగు కిరీటాన్ని దేవుడు ఇచ్చాడు. ఇక్కడ బంగారం లేకపోయినా పర్వాలేదు, ఇక్కడ గోల్డ్ లేకపోయినా పర్వాలేదు, భూములు లేకపోయినా పర్వాలేదు, ఆస్తులు లేకపోయినా పర్వాలేదు, కానీ నీ ముందు ఉంచబడినటువంటి ఆ పొరుగు పందెం ఎదుట నీకు ఒక ఓపిక ఉంటే చాలు. నీ కోసం అక్కడ దేవుడు అక్షయమైనటువంటి కిరీటం ఉంచాడు. నువ్వు అందరికంటే గొప్పవాడు. స్త్రీలు కంటే వాళ్ళు యోహానే గొప్పవాడు అనుకుంటే, యోహాను కంటే ఇదిగో పరలోకంలో రాజ్యంలో ప్రవేశించేవాడు అందరికంటే గొప్పవాడు. అందరికంటే గొప్పవాడు అంటే దేవదేవతల కన్నా గొప్పవాడు, అన్ని జ్వాలలు కలిగినటువంటి సేవకుల కంటే గొప్పవాడు, పరలోకంలో ఉండే అధికారుల కన్నా గొప్పవాడు, పరలోకంలో ఉండే ప్రధానుల కన్నా గొప్పవాడు. నువ్వు చాలా గ్రేట్. నీ ముందు ఉంచబడినటువంటి పరుగు పందెం ఉంది, దాని మీద నువ్వు కొనసాగించి నువ్వు రక్షణలో కొనసాగించబడతావు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచైనా కొనసాగించబడడానికి ప్రయత్నం చేస్తారా? ఎక్కడితో ఆగిపోవడానికి ప్రయత్నం చేస్తారా? అక్షయముకు ఆ కిరీటాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారా? మీరందరూ ఉన్నారు తెలుసు. ఇప్పుడు మీరందరూ ఉన్నారు. ఇప్పుడు పరుగు పందెంలో ఉన్నారు.
అక్క ఎందరు ఉన్నారక్క? పరుగు పందెంలో ఉన్నారు. పరుగు పందెం ఎదురుగా ఎవరు నిలబడ్డారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిలబడ్డాడు. కాబట్టి నీ గురి ఎవరి మీద తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద. లోకం మీద కాదు, లోక ఆశల మీద కాదు, శరీర కోరికల మీద కాదు, శరీరం యొక్క తలంపుల మధ్య కాదు, శరీర కోరికల మధ్య కాదు. నీ ముందు ఉంచబడినటువంటి ఆ పరుగు పందెం ఎదుట నీ రక్షణ కంటేపు ఆ యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తితే నీ కోసం ఒక కిరీటం ఉంచబడి. చాలా మంది ప్రభు అయినటువంటి యేసు వైపు చూడరు. అంటే ఆయన అక్కడ ఉన్నాడనే సంగతి తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. చూడండి 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేమా ఏం చేసిందంట? అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నా ముందు ఉన్నాడు. నా ముందు ఒక పరుగు పందెం ఉంది. ఆ పరుగు పందెంలో నేను పోరాడాలి. ఆ పరుగు పందెంలో పోరాడినటువంటి వ్యక్తిని అయినటువంటి నేను అన్ని విషయంలో మెత్తగా ఉండాలి. కనుక నేను ఇక లోకాన్ని నేను స్నేహించను. శాశ్వతమా సరే నీ మధ్య నీ ముందు ఉంచబడినటువంటి ఆ పరుగు పందెం ఎదుట ఓపికతో నువ్వు పరిగెత్తాలి. రక్షణ కప్పైనటువంటి ఆ యేసుక్రీస్తు వైపు చూడాలి. ఇహలోకాన్ని నువ్వు స్నేహించకూడదు. దేమ ఏం చేశాడో తెలుసా? ఇహలోకాన్ని స్నేహించాడు. ఇహలోకాన్ని స్నేహించమని తర్వాత విడిచిపెడతాడు, భ్రష్టుడైపోతాడు, దేవుడికి దూరం అయిపోతాడు, దేవుడికి శత్రువు అయిపోతాడు, చచ్చిపోతాడు అన్ని తర్వాత. మీరు ఎవరైనా ఇహలోకాన్ని స్నేహించిన వాడు ఉన్నారా? ఒకవేళ ఇహలోకాన్ని ధ్యానవాడి స్నేహిస్తే నువ్వు రక్షణలో కొనసాగించబడలేవు. అంటే లోకము ఆఫర్స్ ఇస్తుంది. ఏంటి ఇస్తుందంట? ఆఫర్స్. 2 చీరలు కొంటే ఒక చీర ఫ్రీ, 2 ప్యాంట్లు కొంటే ఒక సొక్క ఫ్రీ అన్నట్టుగా లోకము ఆఫర్స్ ఇస్తుంది. యేసుక్రీస్తు కూడా సాతాను ఆఫర్స్ ఇచ్చాడు. ఏమని ఆఫర్ ఇచ్చాడో తెలుసా? నువ్వు దేవుడి కుమారుడు అయితే ఈ దేవాలయం నుంచి కిందకు దూకు. నీ కాళ్ళకి ఇదిగో నీ కాళ్ళకి రాయి అయినా తగలకుండా దేవదూతల్లో నిన్ను కావలి ఉంచుతారని పరిశుద్ధ గ్రంథంలో పలానా అధ్యాయంలో ఉన్నాడని యేసుక్రీస్తుకే ఆఫర్ ఇచ్చింది. నా కాళ్ళకు నమస్కారం చేసేసి ఒకసారి నాకు నమస్కారం చేసేసి ఈ లోక రాజ్యాలని నీకు ఇచ్చేస్తాను. ఆఫరు. మనమైతే ఏమవుతాం? 2 చీరలకు ఒక చీర ఫ్రీ అయినప్పుడే ఆఫర్కి పరిగెడతాం కదా. అటువంటి ఆఫర్ మనకి ఇస్తే మనం ఏం చేద్దాం? అబ్బా భుజాలు ఏమైపోతాయి. ఇప్పుడు రావాలి దేవుడిలోకి తీసుకెళ్తాడు. అంటే నీ నట్టేట్లో మంచదనక అంటే నిన్ను ఏం చేస్తాడు తెలుసా? నీకు నీ ఎదుట ఒక పరుగు పందెం ఉంది. నువ్వు రక్షణలో కొనసాగించబడే వ్యక్తివి, రక్షణలో కొనసాగించేవాడివి. రక్షణలో కొనసాగించేవాడికి అన్ని విషయంలో మితముగా ఉండాలి, ఓపికతో పరిగెత్తాలి. నీ కోసం ఒక అక్షయమైనటువంటి కిరీటం ఉందని గుర్తెరిగినటువంటి వాడు దేవాలయ లోకంలో స్నేహించకూడదు. ఎందుకు లోకం వైపు చూడకూడదు? నీ వైపు నీ ఎదురుగా ఒకే ఒక గురి ఉండాలి. నా గురి నీవే. ఎప్పుడైతే శరీరాజ్యంలో నెరవేరుస్తావో నువ్వు రక్షణలో కొనసాగించబడే వ్యక్తివి. ఎంత కథ ఉంది తెలిసి కదా? ఏంటి తెలుసు మీకు? 25 సంవత్సరాల క్రితం 5 నాకు బాప్తిసం ఇచ్చారని సంగతి నీకు తెలుసు. కానీ బాప్తిసం పొందినటువంటి వ్యక్తి అనేటువంటి నేను రక్షణలో నేను కొనసాగించుతాను. ఎంతవరకు తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురి యొద్ద ఉన్నాడు. ఆ గురి యొద్దకు నేను చేరేంత వరకు. అందరికీ ప్రైజులు రావు. ఎవరు వస్తాయి? గెలిచిన వాడికి. ఫస్ట్ సెకండ్ వచ్చిన వాడికి ప్రైజులు. పరిగెడతాం. ఎవరు చేరుకుంటారు? మనందరూ చేరుతాం. ఎందుకో తెలుసా? ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకు మనందరికీ, నీ కోసం నా కోసం దేవుడు అక్కడ ఒక స్థానాన్ని ఉంచాడు. ఆ స్థానాన్ని మర్చిపోకుండా మనం పరిగెడదాం. దేవ లోకంతో స్నేహించాడు. నువ్వు క్రైస్తవుడిగా క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో పాపాలు పడుకొని సంఘ సభ్యులుగా చేర్చబడి నువ్వు రక్షణ కొనసాగించేవాడు. నిన్ను అనేక మంది చెడగొడతారు. సుమి ఏం చేస్తారు? దావీదు గారు ఏం చేస్తారు? రక్షణలో కొనసాగించబడి నీ ఎదుట ఒక పరిపందెం ఉంది. నీ ఎదుట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. అయినప్పటికీ సరే రక్షణలో కొనసాగించబడడానికి సాతాను పన్నాగాలు పట్టుకొని నిన్ను ఎలాగైనా తప్పించమని ప్రయత్నం చేస్తాడు పరుగు పందెంలో నుంచి.
అప్పుడు తేమ వాళ్ళు మనం ఏం చేయకూడదు, లోకాన్ని స్నేహించు. లోకాన్ని మనకు ఆఫర్స్ వద్దండి, నాకు ఏ ఆఫర్ వద్దు. మరి మీకు కావాలి ఆఫర్లు, మనకొద్దు. ఏంటి 2 చీరలు అదే 10 చీరలు ఉండవు, ఆ 10 పట్టలేదు. ఆఫర్లు పెట్టేవి ఎన్ని రోజులు ఉండవు. ఆఫర్లు పెట్టి ఎన్ని రోజులు ఉంటాయండి, వారం రోజులు వేసిన తర్వాత ఒక ఇస్త్రీకి వేయండి చాలు, రంగు మొత్తం తెలిసిపోతాయి. కనుక మనం ముందు ఉంచుకునేటువంటి ఆ పరుగు పంది మీద మనం ఏం చేయాలో తెలుసా, ఓపికతో పరిగెత్తాలి. చివరిగా నేను ముగించేస్తూ ఉన్నాను. చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం దానికి ముందు మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి వచ్చింది. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక మీరెట్టి మనసును ఆయుధముగా ధరించుకున్నది. శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించును. ఇక మీదట మనుష్యుని యొక్క ఆశలను మనిషికి ఒక కోరిక ఉంటుంది. నీకే కోరిక, పలానోడు నాయకుడు అయితే బాగుంటుంది. మనిషికి ఒక కోరిక ఉంటుంది. పలానోడు వార్డు మెంబర్గా వెళ్ళాలని, పలానోడు రాజకీయంగా రావాలని మనిషికి ఒక కోరిక ఉంటుంది. ఇప్పుడు అందరి కోరికలు తీర్చుకుని కూర్చుంటే నేను ఓపికతో పరుగు పందెం అయితే నేను ముందు పరిగెత్తాను. ఎందుకంటే ఆ కోరిక తీర్చాలి, ఆ కోరిక తీర్చాలి, ఆ కోరిక తీర్చాలి. అందుకే చెప్తున్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడును, ప్రభువైనటువంటి యేసు క్రీస్తు మనకు మాదిరి. అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొని శరీరం విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనగా దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలి నేమి యొక్కను మనుషుల యొక్క ఆలోచన చొప్పున, మనుషుల యొక్క కోరికల చొప్పున మనం నడుచుకోకుండా దేవుని ఇష్టం చొప్పున మనం నడుచుకుంటే ఖచ్చితంగా మనము రక్షణలో కొనసాగించబడిన వాళ్ళం. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అబ్బా పోరాటం పోరాడాలి. పోరాటం ఆత్మీయ పోరాటం తెలుసా? నీ పక్కింటికి కోరిచ్చినంత పోరాటం కాదు ఈ పోరాటము. ఎటువంటి పోరాటం తెలుసా? ఆత్మ సంబంధమైనటువంటి పోరాటము. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో నీ శరీరాక్షను నెరవేర్చాలి. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో నీ ఆత్మ చేత నీ శరీరాన్ని ఓడించాలి. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో విశ్వాసమును కాపాడుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో ఇదిగో నీ పరుగును సరిముట్టించాలి. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో నీ కోసం ఒక కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ కిరీటము తన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసిన వాళ్ళందరికీ దేవుడు ధారాళంగా దయచేస్తాడు. ఎంతమంది కిరీటం కావాలి? ఇద్దరు రకాలు. ఈయన ఇచ్చింది లేదు, ఆయనేస్తాడు. అందరికి కావాలి. కిరీటం కావాలంటే ఏం చేయాలి? మంచి పోరాటం పోరాడాలి, పరుగు కడముట్టించాలి, విశ్వాసమును ఒకసారి ఏంటి వాడు ఆత్మీయ తెలియదు. ఒక క్రైస్తవుడు అందరికంటే గొప్పవాడనే సంగతి తెలియదు కాబట్టి పరుగును కడముట్టించలేకపోతున్నాడు, విశ్వాసమును కాపాడుకోలేకపోతున్నాడు, మంచి పోరాటాన్ని పోరాడలేకపోతున్నాడు. ఇదిగో భయముతోడు వణుకుతోడు తన సొంత రక్షణను కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కమాన్, నా దగ్గరికి రాని చెప్తాను నీకు. క్రైస్తవుని యొక్క ఔన్నత్యం యొక్క స్థాయి ఉంటుంది. పల్లెకల నుంచి తెచ్చి రాడు. కొనసాగుతున్నావా? నీ ప్రయాణంలో, నీ జీవితంలో, నీ యొక్క విశ్వాస జీవితంలో అనుకూల ప్రతికూల సమయంలో ఆత్మక శరీరముకు విరోధంగా నివసిస్తుందని సంగతి పెరిగి శరీరాక్షను నెరవేర్చి నీ ముందంజబడినటువంటి ఆ పరుగు పందుకు ఎదుట ఓపికతో పరిగెత్తడానికి ఇష్టపడినటువంటి వ్యక్తులు అయితే నీ కోసం అక్షయమైనటువంటి కిరీటం ఉంది. అది వాడతారని కిరీటం ఉంది. అది నీతికరమైనటువంటి న్యాయాధిపతి మీ అందరికీ దయచేస్తాడు. వీడికి అది అవసరం లేదు. ఏది అవసరమో? ఏంటి బ్రదరు ఎందులో నింపుతున్నారు పనిపాట్లు అంటే, ఒరే బాబు మొట్టమొదటి నా నీతిని నా రాజ్యాన్ని కనుకండి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని కనుకండి. నీతి గల న్యాయాధిపతి సింహపు పిల్లలు కొద్దిగా కలిగి ఒకవేళ జీవిస్తే జీవించనేమో కానీ ఆయనను ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు. ఆయన ధారాళంగా చేస్తాడు.
దావీదు కీర్తనకారుడు రాస్తున్నాడు. మీరు చెప్పండి, రక్షణ కొనసాగిస్తారా? ఎంతవరకు? గురి యొద్దకు చేరేంత వరకు. అనుకున్న చెప్పడం లేదు. ఎంతవరకు అండి? అంటే నువ్వు అక్కడ చేరేంత వరకు నీ విశ్వాస జీవితంలో మంచి పోరాటం ఎప్పుడు పోరాడుతూనే ఉండాలి. చచ్చిపోయినంత వరకు పోరాటాన్ని పోరాడుతున్న అన్నవాడు మాత్రమే క్రైస్తవుడు. మిగతావాడు క్రైస్తవుడు కాదు అనే మాట కన్నా భ్రష్టుడు అనే మాట నేను ఉపయోగిస్తాను. ఏంటండి? భ్రష్టుడు. మీరు చెప్పండి, మీరు క్రైస్తవులుగా ఉంటారా, భ్రష్టులుగా ఉంటారా? క్రైస్తవులు. నేను ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారా, లేనప్పుడు ఒకలాగా ఉంటారా? ఎప్పుడు నీ సొంత రక్షణ బయటతో నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఖచ్చితంగా. నీ కృప నాడు రక్షించబడ్డం అంటే ఏమిటి? సమాధానం. రక్షించబడ్డం అంటే ఏమిటి? ఇప్పుడు ఏం చేయాలో తెలిసి ఈ మనుషులు రక్షణ ఏం చేయాలంట? నీ గురి ఎవరు? నీ ఎదురుగా ఏముంది? అందుకే విశ్వాసం కాపాడుకుంటుంది. మంచి పోరాటం పోరాడు. నా పరుగు నేను అలా చచ్చిపోతే మంచిదే అండి. ఒకటి బ్యానర్ కొట్టించిన ఒక అర్థం పద్ధం ఉంది. ఎందుకు? అటువంటి మనిషి కాబట్టి అటువంటి బ్యానర్ కొట్టించిన ఒక అర్థం పద్ధం ఉంది. అటువంటి మనిషి కాడు, అటువంటి జీవితము జీవించడు. ఆడి కోసం డబ్బు ఉందని ఏం చేస్తారు తెలుసా? పెద్ద బ్యానర్ కట్టించేస్తారు. చాలా పొరపాటు అండి, చాలా పొరపాటు. ఇప్పుడు రక్షణ అంటే అర్థం ఏంటో తెలుసుకున్నారా? అందుకే ఎప్పుడైనా చేతులు కుసుక్కుమని ఎత్తిపోతావు, చేతులు బాగా ఉన్నాయి కానీ కుసుక్కుమని ఎత్తిపోతావు. అర్థం తెలుసుకొని అర్థం ప్రకారం నడుచుకుంటే బాగుంటుంది.